శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా నుంచి గోచర అయితే ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా శారీరక శ్రమ, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. కానీ ఉద్యోగపరంగా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ గురించి అయితే మటుకు జాగ్రత్త అనేది అవసరం. ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు, ఉద్యోగపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి మార్పు చేర్పుల్లోనూ, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో మీరేంటో నిరూపించుకోగలుగుతారు. అటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. మీరు చెప్పేటువంటి ప్రతి మాటకి 10 మందిలో ఒక మంచి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సంఘంలో ఏదైనా సరే ఒక మీ అవసరం ఉంది అనుకున్నప్పుడు అందరికన్నా ముందు మీరే ఉంటారు. మరి వాటిలో మీ యొక్క శక్తిని ఉపయోగించేసేసి 10 మందిలో మీరు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి బుధుడు ఉద్యోగపరంగానో వ్యాపార పరంగానో, ఉద్యోగంలో నూతన ప్రమోషన్స్ కానీ లేకపోతే మార్పు చేర్పుల గురించి కానీ, నూతన అవకాశాల గురించి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, ఉన్న చోట నుంచి ఇంకో చోటకి మార్పు, కొత్త బ్రాంచ్లు పెట్టాలి అని చెప్పి ఆలోచనలు, కొత్తగా ఇలా నేను స్తబ్దుగా ఉండకూడదు, ఎదగాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో గురుగ్రహ సంచారం మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదలలో మీ యొక్క ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు. వారి ఎదుగుదల వారి ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడితే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగంలో మార్పు చేర్పులకి కోరుకుంటారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అడ్డుపులలో వేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని తప్పించుకొని ఎలాగైనా సరే మీరు అనుకున్నటువంటి స్థితికి చేరాలనుకుంటారు. సంఘంలో మరియు అదేవిధంగా న్యూస్ పేపర్, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవి బుధుడు గురువు గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థితిలోకి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సత్సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు సప్తమంలో నీచత్వం పొంది ఉన్నాడు. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కొన్నిసార్లు వైవాహిక జీవితంలోనూ ఆరోగ్యపరంగానూ కొంచెం కష్టాన్ని, ప్రెజర్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంటుంది. కాబట్టి ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, ప్రతినిత్యం ఈ రాశివారు సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావరీత్యా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు మాట కటువుగా ఉంచకుండా సాఫ్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి.
ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతినిత్యం ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.